హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము 14వ శ్లోకము. సంజయునుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకము. శ్వేతర్యైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవాః పాండవైశ్చైవ దివ్యై శంఖౌ ప్రదమథుః. భీష్మదేవుడు పూరించిన శంఖానికి భిన్నంగా శ్రీకృష్ణ అర్జునుల హస్తాలలోని శంఖాలు దివ్యములని వర్ణించి, శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉన్న కారణంగా ప్రతిపక్షం వారికి జయమనే ఆశే లేదని ఆ దివ్య శంఖాలు ధ్వని సూచించారు. జయోస్తు పాండుపుత్రానాం ఏషాం పక్షే జనార్దన. శ్రీకృష్ణుని సాంగత్యం కారణంగా విజయం సర్వదా పాండుపుత్రులకే లభిస్తుంది. భగవంతుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తను విడిచి ఏనాడు ఉండలేదు. అందుకే విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్య ధ్వని సూచించినట్లుగా విజయం, ఐశ్వర్యము అర్జునుని కొరకే ఎదురు చూస్తున్నాయి. అంతేకాకుండా మిత్రులిద్దరూ ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుడి ద్వారా అర్జునుడికి ఇవ్వబడింది. ముల్లోకాలను ఎక్కడికి వెళ్ళినా ఆ రథము సకల దిక్కులు జయించే సామర్థ్యం కలదని ఇది సూచిస్తుంది. హరే కృష్ణ. ఇక్కడ నుంచి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, శ్రద్ధగా వినండి. హరే కృష్ణ.